అది ఎవరు జ్ఞాపకం చేయాలి అంటే దేవుడే జ్ఞాపకం చేయాలి. స్తోత్రం. కాబట్టి మనము ఏది చేసినా ప్రార్థనాపూర్వకంగా చేస్తే అది 100% 99% కదండి, 100% సక్సెస్ అయింది. మనం ప్రార్థన చేస్తున్నాం, దాదాపు 2 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాం. పన్నులు వేసేవాళ్ళు వచ్చారు, ఇది చర్చి కదండి మేము వేయమండి అని వెళ్ళిపోయారు. అక్కడ తెలుగుదేశం నాయకుడు ఉంటే ఆయనతో మాట్లాడాం. 2 సంవత్సరాలు అయిపోయింది, 2019, 2020, 2021 కూడా వచ్చింది. అయితే వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు, అవన్నీ మేము కౌన్సిల్లో మాట్లాడి ఆ కార్యక్రమాలు చేస్తాము. ఈ రోడ్లు మధ్యలో ఆగిపోయినాయి, వర్షాలు వస్తే కొట్టుకుని వెళ్ళిపోతుంది, వాటి గురించి కూడా మేము చేస్తాము. మన ప్రార్థన ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోనికి వచ్చేద్దాం. దేవుని ప్రియులారా, చాలామంది పునరుత్థానము అంటే ఎవరికి తెలిసిని వాళ్ళు చెప్తూ ఉన్నారు. నాకు తెలిసింది నేను చెప్తాను, మీకు తెలిసింది మీరు చెప్తారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? పునరుత్థానము అంటే చాలామంది ఈ ఈస్టర్ అనగానే మంచి మంచి బలిసిన కోళ్ళు ఏటలను తీసుకుని వచ్చి కూర వండుకొని ఆ రోజు సంతోషించి అదే ఈస్టర్ అనుకుంటున్నారు. కొంతమంది ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్లేదులే, ఈ టీవీల్లో వస్తున్నాయి కదా, ఈ ప్రోగ్రాంలు చూస్తే ఎంతోమంది దైవజనులు ఈ మాటలు చెప్తున్నారు కాబట్టి ఈ మాటలు వింటే సరిపోతలే అనుకుంటున్నారు కొంతమంది. వారి జీవితాల్లో దేవుని వాక్యము వారి హృదయాల్లో నిలిచి ఉండటం లేదు కాబట్టి ఇటువంటి అపోహల్లోకి వారు వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది చూడండి, మత్తయి సువార్త స్తోత్రం 20:28 27 28 అధ్యాయాల్లో ఉంటుంది. గ్లోరీ టు గాడ్. మార్క్సు వార్త 16వ అధ్యాయము, మార్క్సు వార్త 16వ అధ్యాయము 6-7 వచనాలు. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి. చాలామంది ఈ రోజుల్లో అంటూ ఉన్న మాట, కొన్ని మతాల వారు, కొన్ని వర్గాల వారు ఏమంటున్నారంటే అసలు యేసు ప్రభువు దేవుడే కాదంటున్నారు, ఆయన ఎక్కడా చెప్పుకోలేదండి అంటున్నారు. రెండవది, కొన్ని మత గ్రంథాలు లేకపోతే కొంతమంది చెప్పే మాట ఏంటంటే ఆయన ఒక ప్రవక్త మాత్రమే, ఆ ప్రవక్త దేవుని యొక్క దూతగా వచ్చి ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు, ఆయన చనిపోలేదండి సిలువలో అంటున్నారు. నిజ దేవుని బిడ్డలు లేకపోతే దేవుణ్ణి విశ్వసించి యేసు క్రీస్తును ఆరాధించేవారు మాత్రం ఆది అపోస్తులు చెప్పిన మాటను కట్టుబడి ఆయన పునరుత్థానుడైన తరువాత 40 దినాలు అనేక మందికి కనపడి, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేను మొదటివాడను కడపటివాడను, యుగ యుగములు జీవించువాడనై ఉన్నాను, ఆల్ఫా ఓమెగా నేనే అని తను తాను ప్రకటించుకున్నాడు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమా ఒకరోజు అందరూ సమకూడిన తర్వాత అతను ఎక్కడికో వెళ్ళాడు, ఏ బజ్జీలు తింటాకి వెళ్ళాడో రోడ్డు మీద ఆకలితో ఉండి. ఏమండి, ఏం తినటానికి వెళ్ళాడో తెలియదు కానీ మొత్తానికి అక్కడ లేడు. లేకపోయేసరికి యేసు ప్రభు వారు వచ్చారు, వెళ్ళిపోయారు. మిగిలిన శిష్యులు వచ్చి, రేయ్ మేము యేసు ప్రభుని చూసాం తెలుసా, అబ్బా ఆయన మాట్లాడుతుంటే మా హృదయాలు మండిపోయినాయి, రగిలిపోయినాయి అని చెప్పి ఆ శిష్యులందరూ కూడా అతన్ని
అతనితో చెప్పి ఒప్పుకోమనటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అన్నాడు, ఇదిగో ఆయన గాయముల్లో నేను వేలు పెడితే కానీ, ఆయన డొక్కలో, ఆయన శరీరంలో ఏర్పడిన ఆ గాయంలో నా చేయి పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలారా, భారతీయులమైన మనం ఏదో ఒక అద్భుతం జరిగితేనే మేము నమ్ముతామంటున్నారు. మా అబ్బాయికి ఉద్యోగం వస్తే అప్పుడు దేవుణ్ణి నమ్ముతామండి అంటున్నారు కొంతమంది. మా అమ్మాయికి పెళ్ళైతే, ఈ పెద్ద సమస్య, భారతదేశంలో పెద్ద సమస్య ఏంటంటే పెళ్లి సమస్య. అమ్మాయికి కాపలా కాయలేక, అమ్మాయికి పెళ్ళైతే దేవుణ్ణి నమ్ముకుంటామండి, మాకు ఒక సూచన కావాలి. ప్రజలు ఏమడుగుతున్నారు? ఒక సూచన, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యమైన కార్యం మేము చూస్తే నమ్ముతాం, లేకపోతే మేము నమ్మమండి అన్నట్లుగా దేవుడు ఇది చేస్తే మేము అది చేస్తాం, దేవుడికి మొక్కుకుంటాం, అది జరిగితే డబ్బులు ఇస్తాం, అది జరిగితే ఇది చేయిస్తాం, అది జరిగితే ఇలాగా. నో 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 నీవిచ్చే కానుకకో, నీవిచ్చే అర్పణకో, నీవిచ్చే దశంభాగానికో, నీవిచ్చే అల్పమైన అర్పణలకో ఆయన నీకు లోబడ్డావు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరు ఆయన నామమును బట్టి వణుకుతారో, ఎవరు ఆయన నామమును బట్టి దీనుడై 60 యెషయా గ్రంథం, ఒక్కసారి మనం ఆ మాటలకు వెళ్దాం. ఒక్కసారి గ్లోరీ టు గాడ్. 54 చేయమండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇది చెప్పమ్మా, అందరూ చూస్తారు. 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం పాస్టర్ గారు చదువుతున్నారు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. నేను వారి మధ్యలో ఉంటాను, వారితో నివసిస్తాను. వినయము గలవారితో, దీన మనసు కలిగి ఎవరైతే, ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమండి, ముఖేష్ అంబానీ ఫ్యామిలీ గురించి మనం ఆలోచిస్తే ప్రపంచంలో ధనవంతుల లిస్టులో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈ గొప్ప భాగ్యం లేదు. యేసుక్రీస్తును వెంబడించి యేసుక్రీస్తును అనుసరించే భాగ్యము వాళ్ళు పొందుకోలేకపోయారు. డబ్బు అయితే ఉంది, కానీ దేవుడు వారితో లేరు. నేను నిజంగా చెప్తున్నానండి. చాలామంది అంటారు సోనియా గాంధీ క్రిస్టియన్ అండి అంటారు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు, దేవుని బిడ్డండి అంటారు. ఆమెకు కూడా ఇటువంటి భాగ్యం లేదు. సువార్త ప్రకటించే భాగ్యం నీకు నాకు మనకి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరేంద్ర మోడీ గారికి లేదు. మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదు సువార్త ప్రకటించడానికి. వాళ్ళందరూ ఒక బంధకాల్లో ఉండిపోయారు. కానీ దేవుడు నీకు నాకు మన దగ్గర నివాసం చేస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవడు దీనుడై విరిగిన మనస్సు కలిగి ఉంటాడో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. ధనవంతుల ఇళ్లల్లో ఉంటాను, గొప్పవారి ఇళ్లల్లో ఉంటాను, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారి ఇండ్లలో ఉంటానని నా దేవుడు చెప్పలా. నీవు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే దేవుడు వినయము కలిగిన మనస్సు,
దీన మనస్సు నీకుంటే ఆయన నీ దగ్గర ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన్ని పాతి పెట్టేసి అరిమతయి యేసేపు యొక్క సమాధిలో ఉంచిన తరువాత 3 దినాల తరువాత ఆయన పునరుత్థానుడై ఆయన మరణాన్ని హేళన చేశాడండి. హేళన. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? పౌలు గారు చెప్తూ ఉన్నమాట, ఓ మరణమా. మనం చెప్పగలమా? మరణాన్ని మనం భయపడిపోతాం. చావంటే చాలామంది కరోనాకి ఏమండి కరోనా పేరెత్తిని భయపడిపోతున్నాం. దేనికంటే సెకండ్ వేవ్ వచ్చేస్తుందండి. దేవుడు మనకు తోడుగా, దేవుని వాగ్దానం ఏంటి? నీ గుడారమును ఏ తెగులు నీ గుడారమును సమీపించదని వాగ్దానం ఉంటే మనం ఏం చేస్తాం? ఇంటి చుట్టూ గొడ్లు కట్టుకుంటాం. స్తోత్రం. అవునా? ఒకసారి ఆలోచించండి. వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఇక్కడ లేడు. ఆ మాట చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఉదయాన్నే ప్రొద్దుగూకక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములతో, ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములతో రుద్దుదామని వచ్చి చూడా, రుద్దుదామని వచ్చి చూడా. ఏముంది అక్కడ? అక్కడేముంది? ఖాళీ సమాధి అన్నది. అక్కడ ఏమీ లేదంట. ఖాళీ సమాధి వాళ్ళకి దర్శనం ఇస్తుంది. లేచినాడురా సమాధి గెలచినాడురా, లేచినాడురా గెలచినాడురా, లేతుననితో చెప్పినట్లు, లేతుననితో చెప్పినట్లు లేఖనములు నెరవేరునట్లు చేచినాడురా. యేసు గెలచినాడురా, చచ్చిపోయి లేచినాడు, తులకగపడునాడు, చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడువాడు, చాచినా నిన్ను లేపుతాడు, చాచినా నన్ను లేపుతాడు, చావు అంటే భయము, చావు అంటే భయపడరాదు, లేచినాడురా సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. దేవుని పిల్లరా గమనించండి, ఇక్కడ 2 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 16వ అధ్యాయము మార్క్స్ వార్త 16వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువుదాం. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించును? స్త్రీలు అనేక మంది బయలుదేరారు. అక్కడ పైన మనం చదివితే, మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి కొంతమంది స్త్రీలు అని
మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను వ్రాయబడ్డాయి. కొంతమంది స్త్రీలు బయలుదేరి వస్తూ ఇక్కడ 3 స్త్రీల గురించి రాయబడింది. అమ్మ, అక్కడ అంత పెద్ద రాయి పెట్టారు కదా, ఆ రాయిని ఎవరు పొర్లిస్తారు మన కొరకు? ఆమేన్. పెద్ద రాయి అండి. ఇప్పుడు మనం వాట్సాప్లో లేకపోతే రకరకాలుగా వస్తున్న వీటిలో చూపించే రాయి కాదు, మేము ప్రత్యక్షంగా వెళ్ళి చూసాం. యెరూషలేములో ఒక మనిషి, ఓ 10 మంది మనుషులు నెట్టినా అది కదలదు, అంత పెద్ద రాయి. ఓ పొక్లెండర్ వస్తే ఓ పక్క లేపిద్దేమో, పూర్తిగా కూడా లేపదు. అర్థమవుతుందండి? అంత పెద్ద రాయి. వీళ్ళు అనుకుంటున్నారు మన కొరకు ఆ రాయిని ఎవరు పొర్లిస్తారు? ఈ రోజున మీ ఆలోచన, ప్రభువు నమ్ముకుంటున్నాం, మన ఇంట్లో చెప్పటానికి ఎలాగా? అదొక పెద్ద సమస్య. దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, ఎలాగా? ఈ చిక్కుముళ్ళన్నీ ఎలాగ విప్పబడతాయి? అదొక పెద్ద సమస్య. నీ కొరకు, నా కొరకు, మన కొరకు. దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్తే బంధువర్గంలో ఎలా ఉంటుందో, రాణిస్తారో లేదో, చేరదీస్తారో లేదో, లేకపోతే మనల్ని ఆదరిస్తారో లేదో, లేకపోతే మనల్ని దూరంగానే ఉంచుతారేమో. ఈ రోజున ఉన్న సమస్య ఆర్థిక సమస్య. దేవుడు గ్రీన్ వ్యాలీ చర్చ్ వాళ్ళందరికీ సమృద్ధినిచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఎవరైనా మాకు భోజనం లేదని చెప్పండి, మీకు 1 నెల రేషన్ నేను ఫ్రీగా ఇస్తా. మీరు నాకు ₹1 కూడా ఇవ్వద్దు. 1 నెల రేషను నేను ఫ్రీగా ఇస్తాను మీకు. అంత దరిద్రతలు ఎవరు దేవుని వెంబడించే వాళ్ళని ఉంచలేదు దేవుడు. 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి పట్టుకుని వస్తున్నాం కదా, స్తోత్రం. లేకపోతే ఏ రోజుకి ఆ రోజు ఇబ్బంది పడుతున్నారా? మా అమ్మాయి చెప్పింది 16,000 అమ్మ, 16,000 కట్టాలి. అమ్మాయి రాలేదు. ఏం చెబుతాం? స్తోత్రం. అంతే కదండి. వాళ్ళొక పెద్ద సమస్య. అది బండలాంటి సమస్య, కొండలాంటి సమస్య. ఇంకొకళ్ళు ఉన్నారు, కాలేజీ ఫీజు కట్టాలి. మరొకళ్ళు ఉన్నారు, ల్యాప్టాప్ కావాలి. స్తోత్రం. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే వాళ్ళకి జగనన్న ల్యాప్టాప్లు ఇస్తున్నాడు. లేకపోతే అమ్మఒడి రాగానే ముక్కులు కొనుక్కుంటారా, చెవులు కొనుక్కుంటారా, కాళ్ళకు కొనుక్కుంటారా, నడువు కొనుక్కుంటారా, మిషన్లు కొనుక్కుంటారా? ఏమండి? ఆ పిల్లలకి మంచి ఆహారం పెట్టండి అంటే ఎప్పుడు పోసే గంజే పోసేసరే, నేను అలాగుండాలరా, నేను ఇలాగుండాలరా అని చీరలు కొనుక్కుంటారా? నేను అంటలేదు బాబోయ్, స్తోత్రం. మీరు ఏం కొనుక్కుంటే నాకు దేనికి, నా దశమ భాగం నాకు వచ్చిందా లేదా? స్తోత్రం. మీరు ఏదైనా కొనుక్కోండి. అలాగని పిల్లలకి ఎప్పుడు చారు ఏదోదో పెట్టమాకండి. అప్పుడప్పుడు వారానికి 4 రోజులైనా కొద్ది మాంసం ముక్కలు పెట్టండి. స్తోత్రం. కొద్ది ప్రోటీన్ కలిగిన భోజనం పెట్టండి. అందుకని జగనన్న ఏం చేశాడు? మహా తెలివిగలడు కదా ఆయన, దేశముద్రు. ఈ తల్లులు చీరలు కొనుక్కుంటున్నారు, మగవాళ్ళేమో బళ్ళు కొనుక్కుంటున్నారు, సెకండ్ హ్యాండ్స్ బళ్ళు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రోడ్డు మీద లైసెన్స్ లేకుండా వెళ్తున్నారు. వీళ్ళకి ఏంటంటే పిల్లలకి చదువుకోవటానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి, మా పిల్లలు 12వ తరగతి ఎప్పుడు చదువుతాడు? 12వ తరగతి దాటిపోయిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? బా, జగన్ గారు ఇంకొక 5 సంవత్సరాల ముందు వచ్చినా బాగుండేది. ఆమేన్. ఏది ఏమైనప్పటికీ దేవుని ప్రియులారా, మన మధ్యలో ఒక పెద్ద సమస్య ఉంది. అది మీ పెద్ద సమస్య, నా పెద్ద సమస్య. అయితే ఎవరు ఆ రాతిని పొర్లిస్తారు మన కొరకు? ఉదయకాలమే
ఆరాధన చేయటానికి వెళుతున్న ఆ స్త్రీలు తమలో తాము ఆలోచించుకుంటున్నారు, ఎవరు? వాళ్ళు అసలు ఆ ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళి ఇలా టచ్ కూడా చేయలేదండి. ఇలాగా ఆ రాయిని అలా టచ్ కూడా చేయలా. దేవుని వాక్యం చెప్తుంది, చూద్దాం 16వ అధ్యాయము 3వ వచనం. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి చిన్నదా? పెద్దగా చెప్పండి అమ్మా, అందరు కలిసి చెప్పండి అమ్మా. అబ్బా, ఎంత వినసొంపుగా ఉందో మీ మాట. దేవుని వాక్యం చెప్తుంది అది ఎంతో పెద్దది. అదేమైంది? పొర్లించబడింది. మనందరం చెప్దామా? పొర్లించబడింది, పొర్లించబడింది. నీ సమస్య కూడా పొర్లించబడునుగాక. నీ ఆర్థిక సమస్య కూడా పొర్లించబడునుగాక. ఈరోజున చాలామంది అనుకుంటున్నారు, పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్తారు అనుకుంటే మా మీద బండలు నిందలు పొర్లించేస్తున్నారా అనుకోమాకండి. దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం, ఈ పునరుత్థాన దినమున, ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలు పంపులు పొందిన మీరు ధన్యులు. నిశ్చయముగా మీకు మేలు కలుగు చేస్తాడు. అది ఎంతో పెద్దదైన ఆ రాయి పొర్లించబడింది. కొంతకాలమే శ్రమ, కొంతకాలమే దుఃఖం, కొంతకాలమే ఈ వేదన. మొట్టమొదట సువార్తికులు ఎవరో తెలుసండి? ఒక లేడీ, మగ్దలేని మరియ. దెయ్యాలు పట్టి పీడించబడిన ఆమెను యేసు ప్రభువారు స్వస్థత పొందిన తరువాత, లూకాసు వార్తలోనికి వచ్చేద్దాం ఒకసారి. లూకాసు వార్త ఆఖరి అధ్యాయము. గ్లోరీ టు గాడ్. అక్కడ యోహాన్నయు అయితే వారి మాటలు వీరు వెర్రి మాటలుగా కనపడ్డాయంట. ఎవరి మాటలు? లేడీస్ మాటలు. మీ ఇళ్లలో పురుషులు ఏమంటారు? నీకేం తెలిసే అంటారా? మిమ్మల్ని అడగకూడదు అనేవాళ్ళు మీరేగా. ఏమండి, మీకేం తెలీదు, మీరు మౌనంగా ఉండండి, మేము రాజ్యాలు వెళ్తాం అంటారు కదండి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళు వెళ్ళి చెప్పారంట, అయ్యా అక్కడ ఎవ్వరూ లేరు, అక్కడ ఎవ్వరూ లేరు, సమాధి ఖాళీగా ఉంది. మాకొక దేవదూత దగ 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 మెరుస్తూ పొర్లించబడిన రాయి మీద కూర్చుని మాతో మాట్లాడింది. పునరుత్థానుడైన క్రీస్తును మీరు ఎందుకు సమాధుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం. చాలాసార్లు మన ఆత్మీయ జీవితము ఎక్కడ కృంగుదల వస్తుందంటే, దేవుడు అంటాడు, నీ సమస్య నాకు చాలా చిన్నదమ్మా, నువ్వు నా యందు నమ్మకం ఉంచు అంటాడు. మనం ఏం చేస్తాం? సమస్య వైపు చూసి భయపడిపోతూ ఉంటాం. సమస్యను చూచి దిగులు పెట్టుకుంటాం. ఒక తల్లి చెప్తుంది, అయ్యా మా బాబుకి చాలా అప్పులైపోయినాయి అయ్యా. నేను అన్నాను, ఆవిడ పెద్ద వయసు, ఆవిడండి తల్లి వయసు. వచ్చారా లేదా అమ్మ? ఏసు రక్తమేజ్జయం అచ్చయ్యమ్మ గారు వచ్చారా? ఏది చెయ్యొద్దండి. స్తోత్రం. ఆ అమ్మ చేసిన అప్పులు కాదు, వాళ్ళ కొడుకు తన కూతురు కొరకు చేసిన అప్పు. ఈవిడ అంటుంది, నీకు దేనికి రా, నేనున్నాను అంటుంది. స్తోత్రం అంటుందా లేదా? ఆయనేంటి, నాకేం పర్వాలేదులే అని కాళ్ళు ఎగరేసుకుని మమ్మ చూసుకుంటుందిలే అప్పు గురించి అనుకుంటున్నాడు.
ఒకటి సాయం చేయొచ్చు, కానీ ఈ వయసులో సాయం చేయకూడదు. ఈ వయసులో మీ పిల్లలు మీకు ఆసరాగా ఉండాలి. స్తోత్రం. ఆవిడేంటంటే తల్లి ప్రేమ తట్టుకోలేక కొడుకు బాధపడుతున్నాడు, అప్పులు కట్టుకోలేకపోతున్నాడు, దూరం వెళ్ళి పని చేస్తున్నాడు, అయ్యో అని వేదనతో శుక్రవారాలు వచ్చి కన్నీరు కారుస్తుంటే నేను చెప్పానమ్మా, నీవు ఆ అప్పుల సమస్య నుండి నీ మనసులోని తీసేయి, దేవుడే సామర్థ్యం ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మేము ప్రార్థన చేస్తున్నాం అమ్మ కొరకు. అతని పేరు శ్రీనుబాబు. వాచ్మెన్గా చేస్తూ ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అయితే ఒకటి, నేను ఒకసారి అతనితో కూడా మాట్లాడాను. నేను చెప్పాలనుకుంటున్న మాట, ఏ సమస్య అయినా ప్రభువు మీద మనం వేస్తే ప్రభు సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించేవాడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఈ రోజున సమస్య వైపు చూసి బెంబేలు పడిపోతున్నావేమో, సమస్య వైపు చూసి నీ విశ్వాసాన్ని దిగజార్చుకుంటున్నావేమో, నీ సమస్య వైపు చూసి ఆ బంధువులు నాకు సహాయం చేయలేదు, ఈ మనవడు నాకు సహాయం చేయలేదు, ఈ అల్లుడు సహాయం చేయలేదు, ఈ కూతురు నాకు సహాయం చేయలేదనే వేదనలో ఉన్నావేమో. వద్దు, నీ సహాయకుడు నజరేయుడైన యేసు. ఆమె సమాధుల్లో వెతుకుతూ ఉంది యేసయ్యను. ఒక అతను వచ్చి వెనకాల నిలబడి, అమ్మా ఏం వెతుకుతున్నావు అన్నాడు. అనగానే ఆయన తోటమాలి అనుకుని, దేవుని వాక్యం చెప్తుంది, అతను తోటమాలి అనుకుని, అయా మా రబ్బుని, మా బోధకుణ్ణి, మా సేవకుణ్ణి నువ్వేమన్నా దాచిపెట్టావేమో, అయ్యా నువ్వేమన్నా ఎక్కడికైనా ఎత్తుకెళ్ళిపోయావేమో, ఎక్కడ పెట్టావో చెప్పు, నేను మోసుకుని వెళ్ళిపోతా. స్తోత్రం. వా, ఈరోజు స్త్రీలు యేసయ్యను మోసుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. పురుషులేమో ఉద్యోగాలు, వ్యాపారాలు, అవి ఇవి ఏవేవో అనుకుని చూస్తున్నారు. ఆమె సువార్త ప్రకటించిందండి. మరియా నన్ను ముట్టుకోమాక, ఇంకా నేను పైకి వెళ్ళలేదు అని ఆయన ఆపి, ఇదిగో నువ్వు వెళ్ళి గలిలయలోనికి వెళ్ళి శిష్యులకు చెప్పు. నేను వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళు మందమతులుగా ఉన్నారు, వాళ్ళు గుర్తించలా. అయితే నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఏమని? యేసు క్రీస్తు లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను కూడా లేపుతాడు. ఇందాక పాట పాడుకున్నాం కదా, చచ్చిపోయిన ఆయన లేచాడు, చావు అంటే మనకు భయం లేదు. పాడామా? మళ్ళీ పడదామా? ఏంటో అందరూ కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఏసీ పెట్టిద్దామంటే డబ్బులు లేవండి, ఏం చేస్తాం? ఈ పేద సేవకుడిని, డబ్బులు ఉన్నవాళ్ళేమో ఏం చేస్తున్నారు? వడ్డీలకు తిప్పుతున్నారు కొంతమంది. స్తోత్రం. ఎవరినుంటే గట్టిగా క్షమించండి నన్ను. ఇక్కడ ఇంత వేడిగా ఉంది, ఏసీ పెట్టించామనుకోండి, ఒక 2 ఏసీలు, నేను ఒక 20,000 ఇస్తా. స్తోత్రం. ఒక ఆయన అంటాడు, రేయ్ నా కిడ్నీ అమ్మేస్తాను, నువ్వు ఉద్యోగం తెచ్చుకోరా అంటే, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరో? ₹1,00,000 కిడ్నీ. ఏమండి, కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. దాన్ని ఏమంటారు? 2019లో మనం బోర్ వేసాం, గుర్తుందండి ఎవరికన్నా? 19 18 19లోనే. స్తోత్రం. అది వేసిన దగ్గర తర్వాత 20లో జూన్లో వేసాం, మళ్ళీ జూన్కి లాక్డౌను. ఆ తర్వాత మళ్ళా పోయిన సంవత్సరం లేదు. పోయిన సంవత్సరం ప్రసంగం చెప్తున్నాడు అనుకోమాకండి. పోయిన సంవత్సరం ఆల్రెడీ దాదాపు 300 మందికి పైనే ఆ కార్యక్రమాన్ని వీక్షించారు ఈ యూట్యూబ్లో. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని ప్రియులారా గమనించండి, మన అవసరాలు ప్రభువుకి చెప్తే ప్రభు తీర్చడానికి సమర్థుడు. ఆ సామర్థ్యం మీకే ఇస్తాడు. అది మీ ద్వారానే మరలా ఇక్కడికి రావాలి. ఏది ఇక్కడ? స్తోత్రం. ఎక్కడ లేదేంట్రా?
ఎత్తబడిందేంటి? ఇదిగో ఇందులోకి రావాలి. ఇందులోకి వస్తే దేవుని పరిచర్యకు వాడతాం. భోజనానికి కొదవ లేదండి, ఉండటానికి కొదువు లేదండి, ఏమండి, కట్టుకోవటానికి బట్ట కొదువు లేదండి, మాకు ఎటువంటి కొదువలు లేవు. కానీ మేము ప్రయాసపడేది అంతా కూడా దేవుని పరిచర్య కొరకు, మీ కంఫర్ట్, మీ యొక్క సౌకర్యం గురించే మేము ప్రయాసపడుతున్నాం. అందుకని ఇవ్వమంటున్నాం. కానీ ఒక్కోసారి నాకు బాధ వేసింది, ఏంటి పేదవాళ్ళు అట్నే ఉంటారు. అరే పిలుస్తున్నారు చూడు నిన్ను. ఎవరైనా సరే ఎవరినైనా డబ్బులు అడగాలంటే మనసు నాకు చివుక్కుమంటదండి. దేనికంటే ఇచ్చేవాడు ఎలా ఉంటాడు, ఇలాగ ఉంటాడు, అవునా కదా? ఏంటండి మగవాళ్ళు అందరూ చూడలేదు నా వైపు. ఇచ్చేవాడు ఎలా ఉంటాడు, ఇలాగుంటాడా? తీసుకునేవాడు? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరేమంటారు? ఇలాగుంటారా, ఇలాగుంటారా? ఇలాగున్నప్పుడు నా చెయ్యి ఎలా ఉంటుంది? కిందకే ఉంటుంది. కిందకున్నప్పుడు దైవజనుడిగా నాకు ఎంత బాధ కలిగిద్దండి తెలుసా మీకు? ఈ చెయ్యి ఈ కింద ఉన్నప్పుడు నా మనసు ఒప్పుకోదు. దేనికంటే ఈ చేతుల మీద లక్షలు తిరిగినాయి. ఈ రోజున దేవుని సేవ కొరకు ఇలాగంటే నా మనసు బాధ అయిపోతుంటే దేవుడు ఒక మాట అన్నాడు, రే నీ ఇంట్లో వాడుకోటాక నా పరిచర్యక అన్నాడు. అర్థమవుతుందండి? నీ ఇంట్లో వాడుకోవటానికైతే నా అవమానం నీకు, నా పరిచర్యకు నువ్వు చేయి చేస్తున్నావు. ఎవరైతే ఇస్తారో వారిని నేను 60 100 నేను దీవిస్తాను. స్తోత్రం. మీరు అనుకోవచ్చు 30 వాళ్ళేదేంటండి పాస్టర్ గారు అని. 30 కాదు, డైరెక్ట్ 60 60 100 1000 ఆయన ఆకాశపు వాకిళ్లను విప్పుతాడు. దేవుని పరిచర్యకు సహకరించిన కుటుంబాలకి అప్పటి నుంచి ఎంత పేదవాళ్ళు ఇచ్చినా తీసుకోవటం జేబులో పెట్టి దేవానికి స్తోత్రం అంట మొదలుపెట్టాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మగ్దలేని మరియా యేసును మోసుకుని వెళ్ళటానికి సిద్ధపడింది. అయ్యా ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి, నేను ఆయనను మోసుకుని వెళతాను. నీవు వెళ్ళి నీ సహోదరులను నీవు స్థిరపరచు. దేవునికి స్తోత్రం. లేచినాడురా, ముగించడానికి ఇష్టపడుతున్నాను. నాడురా యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా, లేతునని తా చెప్పినట్లు లేఖనములు పలికినట్లు లేచినాడురా, సమాధి గెలచినాడు. లేచినాడురా, సమాధి గెలచినాడురా. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడువాడు. చాచిన నన్ను లేపుతాడు, చాచిన నన్ను లేపుతాడు. చావు అంటే భయము లేదు, లేచినాడురా, సమాధి గెలచినాడురా. యేసు లేచినాడురా,
సమాధి గెలచినాడురా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియులరా, ఆయన సమాధి వేసినప్పుడు అద్భుతమైన కార్యాలు జరిగినాయి, సమాధి గెలిచినప్పుడు కూడా అద్భుతమైన కార్యాలు జరిగినాయి. అక్కడ పెద్దలు చాలామంది ఏమన్నారు తెలుసా? ఇదిగో డబ్బులు ఇచ్చి ఆయనను ఏం చేశారు? మేనేజ్ చేశారు అనుకున్నారు చాలామంది. పెద్దల దగ్గరికి వెళ్ళారు. అయ్యా, సైనికులు వెళ్ళి అయ్యా ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? కొంత డబ్బు ఇచ్చి పైనుండి మీకు ఒత్తిడి ఏమీ లేకుండా మేము చూసుకుంటాం, మేము చెప్పింది మీరు చెప్పండి అన్నారు. సరేనండి, ఏం చెప్పాలి? మేము నిద్రపోవచ్చు ఉండగా వాళ్ళు శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పండి అన్నాడు. స్తోత్రం. నిద్రపోతూ ఉంటే ఏం జరిగిద్దో మీకు తెలిసిద్దండి. అబద్ధం ఎలా ఉంటుందంటే గోడ కట్టినట్టుగా ఉండాలంట. దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళు సైన్యాధిపతులకు కొంత ద్రవ్యం ఇచ్చి మీరు మేము చెప్పినట్టు చెప్పండి అన్నారు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి 4 సువార్తల్లో. అలాగే నన్ను వెళ్ళారు. తీరా చూస్తే నిద్రపోతూ ఉండగా వాళ్ళ శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారా? అసలు అర్థం ఉందా ఈ మాట? నిద్రపోతూ ఉంటే నీకెలా తెలిసింది? నిద్రపోయినాడు చనిపోయిన వాడితో సమానం కదా. ఎలా తెలిసింది అంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, దేవుని న్యాయాన్ని తిప్పివేస్తున్నారు. దేవుని ప్రియులారా, ఒక మాట నేను చెప్పనివ్వండి. ఈ పునరుత్థాన ఆరాధనలో పాలు పంపిన మీరు ఆ పునరుత్థాన దీవెనలతో పాటు ఎంతోమంది చిక్కబడిపోయారు అననుకూలమైన పరిస్థితుల్లో. వారందరికీ యేసు నామములో విడుదల కలుగునుగాక. విశ్వసించిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రోజున మా కొరకు ఆ రాయిని ఎవరు పొర్లిస్తారు? వాళ్ళు వెళ్ళేసరికి ఆ రాయి పొర్లించబడింది. అది పెద్ద రాయి, అది ఎంతో పెద్దది. ఈ రోజున మీ సమస్య ఏదైనా, ఎంత పెద్దదైనా ప్రభు దగ్గరకు వస్తే విడుదల, ఆశ్చర్యకరమైన ఆదరణ, ఆశ్చర్యకరమైన మిమ్మల్ని ఆశ్చర్యచకితులను చేసేది. ఈ రోజున ఏ బండ అడ్డుగా ఉందో ప్రభు అంటున్నాడు, దీనులను వినయము గల వారిని వారి వద్ద నేను నివాసం ఉంటాను. మీరు వినయం కలిగి ఉంటే, ఇందాక మనం చదువుకున్నాం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఆఖరి వచనం 6వ వచనం, నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. కూర్చొనివ్వదు అపవాది. భక్తిహీనులకు ఆయన చాలా దూరంగా ఉంటాడు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనానికి నడిపించిద్దంట. ఈ రోజున దుష్టత్వమైన ఆలోచనలు కలిగి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఇంకా ఎవరైనా ఉన్నారేమో, వారు మార్పు చెందాలి. ఈ పునరుత్థానపు శక్తి ద్వారా ఇంకా మేము ఏమీ లేని వాళ్ళమండి, మేము ఏమీ చేయలేని వాళ్ళమండి అంటే, ఇదిగో ఆయన పునరుత్థానపు శక్తి మీ మీద కమ్ముకొనుగాక. దయచేసి మనం లేచి నిలబడదాం. నేను నాతో నుండా పరమ జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరం నన్ను నడిపించును,
మరలా వచ్చి యేసు కొనిపోవును. నిరంతరం నడిపించును. మరలా వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలు. సాతాను శోధనలధికమైన సోమశిలక సాగి, సాతాను శోధన అధికమైన సొమ్మశిలక సాగి వెళ్ళేదని. దశమ భాగాలు కృతజ్ఞత అర్పణలు సమర్పించుకుంటూ ఈ పాట పాడుతుండగా ప్రతి ఒక్కరు లైన్లో క్రమమైన పద్ధతిలో వచ్చి మీ కానుకలు సమర్పించండి. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాతో నుండా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. ఏ సమయమంద ఏ స్థితిలోను నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను దాచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
6 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి. దేవుని పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆల్విన్ కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు జన్మదినమును పురస్కరించుకుని లైవ్ ప్రోగ్రాం అనేక మంది చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఈ బిడ్డను దేవుడు తన మహిమైశ్వర్యంలో నుండి తన కృపనిచ్చి, తన బలమునిచ్చి, ఇంకా ఎదుగుచుండగా శక్తిని, ఆరోగ్యాన్ని, జ్ఞానమును అనుగ్రహించలాగిన ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులు సహోదరులు సురేష్ గారిని బట్టి, నూకరత్నాన్ని బట్టి, ఇరువురిని ప్రేమించి ఇచ్చిన 2 బిడ్డలను బట్టి, ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న ఆల్విన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. గడిచిన సంవత్సరం అంతా నీ కృపలో దాచావు, కాచావు, బలపరిచావు. నీ బలమైన రెక్కల క్రింద దాచినందుకై నీకు కృతజ్ఞతలు. మరొకసారి రాబోయే కాలంలో నాయన శక్తిని, బలమును, సమయోచితమైన జ్ఞానమును మీరు అనుగ్రహించండి. దయగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు వారు వయసు యందును, జ్ఞానమందును, మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లను అన్న రీతిగా నీ బిడ్డలు అటువంటి వర్ధిల్లత కలిగి చేసి ఇంకా ఆత్మీయంగాను, ఆధ్యాత్మికంగాను అభివృద్ధి పొందటానికి నీ కృప దయచేయండి. అన్ని విషయాల్లో కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామమున నడిచిన మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. థ్యాంక్ యూ. పర్లేదు. ఓకే, రైట్. దేవుని పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ఆశీర్వాద ప్రార్థన. ఎవరైనా అంటే ఏ కోరిక చేత దేవుని సన్నిధికి వచ్చారో ప్రభు ఒకసారి మీ మాటలు వింటున్నాడు. మరొకసారి ప్రభు వైపు చూడండి. ఆయన పునరుత్థానపు శక్తిలో మీకు విడుదల, మీకు దీవెన, మీకు ఆశీర్వాదం, మీకు ఓదార్పు సమస్తము దేవుడు కలుగ చేసి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన వైపు చూడండి. మనుషుల వైపు చూస్తే కృంగుదల, విసుగు, లేమితనం, సోమరితనం ఇవి వస్తాయి. కానీ యేసు వైపు చూస్తే చురుకుదనం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, మీకు వందనాలు. ప్రారంభం నుండి ఆఖరి వరకు క్రమముగాను మర్యాదగాను నీ ఆత్మాధ్యక్షతను జరిపించి, దేవా నీ సన్నిధిలో మేము ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్న భక్తుని మాటలను జ్ఞాపకం చేసుకుని ఈ 4వ నెలలో ప్రవేశపెట్టి ఈ పునరుత్థానపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ 13వ వార్డు నాయన కౌన్సిలర్ గారిని, వారితో పాటు ఉన్న బృందాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారు మా మధ్యలోకి రావటానికి నువ్వు చూపించిన కృపను బట్టి మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, వచ్చిన మా ప్రియులందరిని బట్టి, ఆత్మీయులను బట్టి మీకు స్తుతులు. ఎంతో ఆశతో వచ్చారు నాయన. ఇదిగో ఒక వరము, ఒక దీవెన, ఒక ఆశీర్వాదము, ఒక ఈవి కావాలి అని. అవును ప్రభువా, సమస్తమైన ఈవులు యేసుక్రీస్తులో అవును అన్నట్లుగానే ఉన్నాయి నాయన. ప్రతి వాగ్దానము కూడా క్రీస్తులో అవును అన్నట్లున్నాయి. కాబట్టి క్రీస్తును కలిగి ఉంటే ప్రతి వాగ్దానము కూడా మాకు ఈవేనైనా. నీకు స్తోత్రాలు తండ్రి. అటువంటి అనుభవం మా ప్రియులకు అందరికీ దయచేయండి. ఎవరు ఏ పెద్ద సమస్యతో వచ్చారో, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు ఎటువంటి అననుకూలమైన పరిస్థితిలో ఉన్నారో మేమైతే ఎరగం. కానీ నువ్వు సమస్తము ఎరిగిన దేవుడవు. మరొకసారి వారి యొక్క ఆలోచనను నీవు గ్రహించిన దేవుడు కాబట్టి మరొకసారి వారి హృదయవాంఛలను తీర్చండి, వారి కోరికను సిద్ధింపచేయండి, వారి మొక్కుబడులను మీరు అంగీకరించండి. ఎత్తబడిన కానుకను బట్టి, అర్పణను బట్టి, దశమ భాగములను బట్టి, ప్రథమ ఫలాలను బట్టి, కృతజ్ఞత అర్పణను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మరొకసారి బుద్ధివాక్యము వారి చెంతకు చేరింది నాయన. జ్ఞానవాక్యము వారి చెంతకు చేరింది ప్రభా. వారి చెంతకు చేరటమే కాదు, వారి హృదయాలలో చేరి పరిశుద్ధాత్మదేవ నీవు నీరు కట్టి ఫలింపచేయండి. సమస్తమైన మేలులతో నింపండి తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, ఉద్యోగస్తులను బట్టి, వ్యాపారస్తులను బట్టి, చేతి పని వారిని బట్టి, కూలి పని వారిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి చింతలన్నిటి నుండి విడిపించి నీ నామ మహిమ కొరకు వాడుకొనమని, నేటి దిన ఆశీర్వాదములతో నింపమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకొక్కరికి ఆరోపిస్తూ, మరి ముఖ్యంగా లైవ్ ప్రోగ్రాం చూస్తున్న మా ప్రియులందరినీ బట్టి కూడా మీకు కృతజ్ఞతలు నాయన. అనేక మంది గుప్పులు విప్పారు నాయన. అయ్యా, వారందరిని బట్టి కూడా మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
అయా అనేక మంది అనేక కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతూ ఉన్నారు తండ్రి. ఇవ్వలేని వారు కూడా ఉన్నారు, వారికి మరొక తరుణాన్ని దయచేయండి. ఇచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వారిని 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగాను మీరు సమృద్ధితో నింపి ఇంకా వారిని తృప్తిపరచండి. ఇంకా ఇచ్చేవారిగా అయ్యా నీ పరిచర్కు సహకరించేవారిగా సిద్ధపరచండి నాయన. సంఘంలో అనేక మందిని ప్రార్థనాత్మతో నింపుచూ ఉన్నందుకై నీకు స్తోత్రాలు. ప్రతి విధమైన కొరతల నుండి విడిపిస్తున్నావు, నీకు వందనాలు. ఇంకా నీ బలమైన ఆత్మకార్యములు సంఘంలో జరిగించి మహిమ పొందమని, నేటి దిన ఆశీర్వాదములతో నింపమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకొక్కరికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తల వంచిన నీ బిడ్డలకును లోకంలోని సకల పరిశుద్ధులకును వాక్యము విని వాక్యానుసారంగా జీవించటానికి ప్రతి భారము నీ మీద మోపటానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును సదాకాలము తోడేయండి సర్వసత్యములోనికి నడిపించబడును గాక. ఆమేన్. హిందూ దేశమంతయు ఎప్పుడు అంధకారం తొందరలు రావలెను, అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలు రావలెను. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తీమి. బలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, త్వరలో రాను నజరేయుడైన యేసుకి, బలో క్రీస్తు మహారాజుకి. అందరికీ వందనాలండి, దైవాశీర్వాదాలు. మగవాళ్ళు 2 కానీ 3 కానీ అక్కడ భోజనాలకు సిద్ధపరచండి. మిగిలిన వాళ్ళు దయచేసి ఇక్కడ. Hey there! Is today your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about. Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church.